భార్యలను చంపిన భర్తలు ఎంతో మంది జైల్లో ఉన్నారు. భార్యలను చంపిన దుర్మార్గపు భర్తలు ఉన్నారు. అలాగే భర్తలను చంపిన భార్యలు కూడా ఉన్నారు. చాలా మంది జైల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు నడు రోడ్డు పైన ఒక భార్య తన భర్తను పీకకు ఉరివేసి చంపేస్తున్న ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీకు ఆ దృశ్యాలు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు అవే. భర్తను కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు పైన పీకకు ఉరివేసి కాలుతో తొక్కి చంపేస్తోంది ఆ భార్య. చుట్టూ చాలా మంది చూస్తూ ఉన్నారు. ఆ వీడియోని చిత్రీకరిస్తూ ఉన్నారు. అటు ఇటు మనుషులు వెళుతూ ఉన్నారు. పీకకు ఉరివేసి కాళ్ళు చేతులు కట్టేసి మొగుడిని భర్తని చంపేస్తూ ఉంటే కనీసం ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ మీరు చూడండి ఒకసారి, ఎందుకంటే ఆ దృశ్యాలు బ్లర్ చేసాం, కొంచెం హృదయ విదారకంగా ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి, కలిచివేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ దృశ్యాలను మేము బ్లర్ చేసి చూపిస్తున్నాం. అక్కడ ఒక మహిళ ఏదో తాడుతో కడుతున్నట్టు మీకు అనిపిస్తోంది కదా, కానీ ఆ బ్లర్ తీస్తే ఆ బ్లర్ వెనుక ఒక భర్త ఉన్నాడు. ఆమె భర్త కాళ్ళు చేతులు కట్టేసింది. కాళ్ళు చేతులు కట్టేసి కనీసం ప్రతిఘటించకుండా పీకకు ఉరివేసి కాలుతో తొక్కి ఆ తాడును పీకకు బిగించి చంపేస్తున్న దృశ్యాలు అవి. చుట్టూ జనం ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు, అటు ఇటు వెళుతూ ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు, అక్కడ పోతున్నది ప్రాణం కదా. కావాలి అంటే ఒకవేళ ఆ భర్త నిజంగానే ఆమెను దారుణాతి దారుణంగా వేధిస్తూ ఉంటే అతను తీసుకుని వెళ్ళి ఊరు వాళ్ళంతా తీసుకుని వెళ్ళి మళ్ళీ అతను విడుదల చేయకుండా చూడండి అంటూ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టించవచ్చు. కానీ భర్తను చంపేస్తూ ఉంటే, ఒక ప్రాణం పోతూ ఉంటే, అక్కడ చూడండి ఒకసారి, ఇంత పొట్టేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఆ వ్యక్తి, ఏదో మాట్లాడుతున్నాడు, కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడ పోతుంది ఒక ప్రాణం కదా. కారణం ఏదైనా కావచ్చు, వేధింపులు కావచ్చు, కానీ అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంది. మూర్ఖంగా నిర్దయగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తోంది. ఒకవేళ ఎంతో బాధపడి ఉండొచ్చు, కానీ కారణం ఏంటనేది చట్ట ప్రకారం కదా శిక్షించాల్సింది. గతంలో కూడా కొంతమంది ఇలా భార్యలను చంపిన భర్తలను కూడా చూసాం. భార్యల కారణంగా బలైపోయిన ఎంతో మంది భర్తలను కూడా చూసాం. ప్రియుడు మోజులో పడి భర్తను చంపేసి మూటగట్టి ఎక్కడో పడేసి ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసి అతడే భర్తని నమ్మించే ప్రయత్నం చేసిన భార్యలను కూడా చూసాం. అలాగే మొన్న అతుల్ సుభాష్ కూడా, బెంగళూరులో అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య వేధింపులు భరించలేక చనిపోయిన ఘటనపై యావత్ దేశం కూడా స్పందించింది. ఇక్కడ చూడండి ఒకసారి, బైక్ పై అటు చూసుకుంటూ వస్తున్నాడు, ఏదో పుల్లల మోపు కడుతున్నట్టుగా అటు చూసుకుని వెళ్తున్నారు. కానీ అక్కడ పోతున్నది ఒక ప్రాణం. కాళ్ళు చేతులు కట్టేసింది, విలవిలలాడిపోతున్నాడు, పీకకు తాడిని బిగించేస్తోంది, ఊపిరాడకుండా చేసి గట్టిగా పట్టుబట్టి మరి అతన్ని చంపేస్తూ ఉంటే కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. మరి జంతువుల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. ఒక కోడిని కోస్తూ ఉంటే ఆ చుట్టూ మిగతా కోళ్ళన్నీ చూస్తుంటాయిగా. ఒక మేకను కోస్తూ ఉన్నప్పుడు మిగిలిన మేకలన్నీ దూరంగా ఉండి చూస్తుంటుంటాయి. అలా ఇక్కడ ఒక మనిషిని పీకగా నిలిమి చంపేస్తూ ఉంటే మిగిలిన మనుషులందరూ దుర్మార్గంగా చూస్తూ ఉన్నారు. ఒక మనిషి ప్రాణం పోతుందని కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. మరి ఇంత మూర్ఖంగా ఉన్నారా అక్కడ? మరి ఇంత అజ్ఞానంలో ఉన్నారా బాపట్లలో? అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత అజ్ఞానంగా ఉన్న ఊళ్ళో కనీసం పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేయండి. అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ గతంలో కూడా భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే సరైన సెక్షన్స్ కింద పోలీసులు ఎందుకు కేసులు పెట్టి చేయలేదు? ఈ మరణానికి కారణం బహుశా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడమా, లేదంటే భార్య దుర్మార్గమైన? చూడండి, అక్కడ ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు, మరొక వ్యక్తి ఆ వీడియోను చిత్రీకరిస్తూ చూస్తున్నాడు, ఇంకో ముసలైన పక్క నుంచి వెళ్తూ నాకేం సంబంధం లేదులే, ఎవరో కోడిని కోసుకుంటున్నారు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి బైక్ పై వెళ్తూ చూస్తున్నాడు. మరొక వ్యక్తి ఇంత పొట్టేసుకొని అటు ఇటు చూస్తూ అయ్యో చంపేస్తుందని వెళ్తున్నాడు. ఒకసారి ఆడియో విందాం. ఆడియో విన్న తర్వాత ఆ ఘటన గురించి మాట్లాడు. చూడండి, ఒక్కసారి పట్టుబట్టిందంటే పేక్కు ఉరేసి అక్కడ మనిషి ప్రాణం పోతుంది. ఒక బైక్ పై వెళుతూ ఉన్నాడు. కనీసం అక్కడ ఆపి వాళ్ళందరూ వచ్చి వద్దమ్మ ప్రాణం తీయకూడదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. వాడు రాక్షసుడే కావచ్చు, కానీ శిక్షించడానికి కొన్ని చట్టాలు ఉన్నాయిగా. ఇలా రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి భర్తని ఇంత దారుణంగా చంపేస్తుందామే. ఒకసారి అక్కడ ఆడియో విందాం. వెళ్ళిపోయావు కానీ కంగారు ఉన్నప్పుడు ఈ కాలు
ఏం చేస్తున్నా నైట్ అర్ధరాత్రి వచ్చి చంపేసి నన్ను ఎవరు పట్టించుకోడు వచ్చి ఏం చేస్తున్నా నైట్ అర్ధరాత్రి వచ్చి చంపేసి నన్ను ఎవరు పట్టించుకోడు వచ్చి చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఒక వ్యక్తిని భర్తను చంపేస్తోంది భార్య. పోనీ అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది గొడవ కాదు, కాళ్ళు చేతులు కట్టేసింది. తాళ్ళు తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది. చుట్టూ జనం చూస్తూ ఉన్నారు, బైకులపై వెళుతూ ఉన్నారు. కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎవరు కూడా చేయలేదు. అఫ్ కోర్స్ తను తప్పు చేశాడా ఒప్పు చేశాడా, భార్యను ఎంత వేధించాడు అనేది ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అసహాయ స్థితిలో ఉన్నాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించవచ్చు, చట్ట ప్రకారం ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించవచ్చు. కానీ ఏకంగా చంపేయడమా? ఆ వ్యక్తిని చంపేస్తుంటే మిగిలిన వాళ్ళంతా కూడా నాకేం పట్టనట్టుగా చూడండి. ఒకసారి అక్కడ ఎవరో ఒక వ్యక్తి కర్ర పట్టుకుని వెళ్తున్నాడు, ఇటువైపు నుంచి కుర్చీలో కూర్చొని చూస్తున్నారు, ఏదో సినిమా డ్రామా చూసినట్టుగా చూస్తున్నారు. ఇది డ్రామా కాదు, అక్కడ ఆమె చేతిలో పోతున్నది ఒక ప్రాణం, ఆమె భర్త ప్రాణం. చూడండి అక్కడ పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, చూశాడు. సహజంగా ఒక వ్యక్తిని చంపేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కంగారు పడతారు, అయ్యయ్యో చంపేస్తున్నారు చచ్చిపోతాడమ్మా అని దగ్గరికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ డ్రామా చూసినట్టు చూస్తున్నారు. తన భర్తను చూడండి ఒకసారి, కాళ్ళు కట్టేసింది, చేతులు కట్టేసింది, పీక మీద మెడ మీద అడిగేసి తొక్కింది, పీక చుట్టూ తాడు బిగించింది. ఆ తాడుని పీకకు చుట్టూ గట్టిగా మీద పడి ఆ తాడుని బిగిస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఈ మనిషే, ఈ వ్యక్తే, ఈ మహిళే తన కట్టుకున్న భర్తను చంపేసింది. ఈ మహిళే. ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నది ఏదో అక్కడ వాళ్ళిద్దరూ భార్యాభర్తల గొడవ కాదు, భర్తను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డుపై చంపేస్తున్న భార్యను మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. బహుశా ఇంతవరకు భార్యల కారణంగా చనిపోయిన భర్తల్ని వార్తలు వినుంటారు, చూసుంటారు. భర్తల కారణంగా చనిపోయిన భార్యలను కూడా మనం చూసాం. కానీ కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డుపైకి లాక్కొచ్చి పీక చుట్టూ పెద్ద తాడు బిగించి ఆ పీక మీద కాలేసి ఆ లాగుతూ ఉంటే, పీక బిగిసిపోతూ ఉంటే, తన ఊపిరి పోతూ ఉంటే తను విలవిల్లాడిపోతున్నాడు. వెనక ఒక వ్యక్తి గేదెలను తోలుకుని వస్తున్నాడు. కానీ చుట్టూ కూడా జంతువుల్లాగా చూస్తూ మిగిలిన జనాలు దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. కనీసం ఆ వ్యక్తి అనుకుంటా బహుశా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తినే ఆమె చంపేసింది. అతను ప్రభుత్వోద్యోగి, అతను డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆ వ్యక్తినే తాగి మద్యానికి బానిస అయ్యాడు, భార్యను వేధిస్తూ ఉన్నాడు. తప్పే, అతని చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. బహుశా తనకు ప్రాణాపాయం ఉంటుంది అనే అతను హోంగార్డ్గా చేసేవాడని తెలుస్తోంది. హోంగార్డ్గా చేసేవాడు, తాగుడుకు బానిసై ఉద్యోగాన్ని వదిలేశాడు. దీంతో అధికారులు కూడా అతని ఉద్యోగం నుంచి తొలగించాడు. ఉద్యోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో అతను ఉద్యోగం నుంచి తీసేశారు. తాగుడుకు బానిస అయ్యాడు, లంచాలకు అలవాటు పడ్డాడు, వేధింపులకు అలవాటు పడ్డాడు. దీంతో అతను ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ పోలీసులు అతనిపై కఠిన సెక్షన్లు పెట్టి లోపలేసుండుంటే అతను బతికుండేవాడు. ఈ మహిళ ఇప్పుడు నేరస్తురాలుగా మారి ఉండేది కాదు. బహుశా ఈమె ఇప్పుడు ఒక వ్యక్తిని క్రూరంగా మర్డర్ చేసిన నేరానికి కానీ బహుశా ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్గానే భర్త కొడుతూ ఉంటే కోపంలో తనను తాను రక్షించుకోవడానికి చేసిన సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ కాదు. కాళ్ళు చేతులు కట్టేసింది, ఆ పీక మీద అడిగేసి చచ్చేంత వరకు పీక చుట్టూ తాడు బిగించి మరీ చంపేసింది. కాబట్టి ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్గానే
భావిస్తాయి న్యాయస్థానాలు. కాబట్టి ఆమెకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది, లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఒక మహిళ నేరస్తురాలుగా మారిపోయింది. బహుశా ఈ ఘటనకు ముందు పోలీసులకు ఎన్నిసార్లు ఆమె ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. పోలీసులను ఈ ఘటన గురించి అడగాలి ఖచ్చితంగా. వాళ్ళు సరిగా స్పందించకపోతే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. చూడండి, ఒకసారి బైక్ పై ఒకడు వస్తున్నాడు. ఏదో ఆమె పుల్లల మోపు కట్టుకుంటుందో, లేదంటే ఏదో ఒక కోడిని కడుతూ ఉన్నట్టు, కోడిని కోసుకుంటూ ఉన్నట్టు చూస్తుంటారుగా. జాతరలో కోడిని కోసేటప్పుడు చూస్తుంటారు కదా, ఆ విధంగా చూస్తున్నారు, ఆ మాదిరి చూస్తున్నారు. కానీ అక్కడ పోతున్నది ఒక ప్రాణం. కాళ్ళు చేతులు కట్టేసింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి ఏదో అంటున్నాడు, చంపేస్తున్నా, ఎవరు పట్టించుకోవడం లేదని. మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. చంపొద్దు అని ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. అప్పటికే కాళ్ళు చేతులు కట్టేసింది. బైక్ పై వెళుతున్న వ్యక్తి కూడా ఆగి కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. సహజంగా నడి రోడ్డు పైన రౌడీ గ్యాంగులు ఇలాంటి ఘటనలు చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఆపే ప్రయత్నం చేస్తే తమకెక్కడ ప్రాణాపాయం కలుగుతుందోనని చాలా మంది ఆపే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ ఒక మహిళ నిర్దయగా ప్రాణం తీసేస్తుంటే గుడ్లు అప్పగించుకుని చూశారు. కనీసం వాడు ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, కళ్ళ ముందు ప్రాణం పోతుంటే కనీసం అయ్యో అని పాపమని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ మహిళ కాళ్ళ కింద ఆ వ్యక్తి చివరి శ్వాస కొట్టుకుంటూ ఉంది. ఆ మహిళ చేతుల్లో ఉన్న 2 తాళ్లతో తన భర్తను, బహుశా ఆమె మెడలో 3 ముళ్ళు వేసిన భర్త ఇప్పుడు మెడ చుట్టూ ఒక తాడు కట్టి ప్రాణం పోయేంత వరకు బిగించి చంపేసింది ఆ భార్య. ఇటీవల కాలంలో మనం చూసాం, అతుల్ సుభాష్ దగ్గర నుంచి కొన్ని ఘటనలు, భర్తలను చంపేసిన భార్యలను చాలా మందిని చూసాం. ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంది జైల్లో ఉన్నారు. అలాగే గతంలో కూడా మనం చూసాం, ఇప్పటికే జరుగుతున్నాయి, భార్యలను వేధించి చంపేస్తున్న భర్తలు కూడా ఉన్నారు. కానీ మరింత బరితెగింప మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్ ఘటన తర్వాత చట్టాల్లో బహుశా భర్తలకు కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అంటూ చాలా మంది ఎలుగెత్తి చాటిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్య బాధితుల సంఘాలు కూడా వెలిసాయి. భార్య చేతుల్లో మేము నరకయాతన అనుభవిస్తున్నామంటూ భార్య వేధింపుల సంఘాలు కూడా వెలిసాయి. ఈ నేపథ్యంలో ఒక భార్య అఫ్కోర్స్ భర్త వేధింపులు భరించలేకే అతన్ని చంపేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ నిస్సహాయుడిగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు మహిళా సంఘాలు చాలా మంది కనిపిస్తున్నారు. మహిళలు అక్కడికి వచ్చారు, చాలా మంది పురుషులు వచ్చారు. అతను ప్రాణం పోయిన తర్వాత బహుశా ఇంకా ప్రాణం ఉందా లేదని చూడటానికి వచ్చారు. ఇప్పుడు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఆ వ్యాన్ని తీసుకుని వచ్చి అతన్ని హాస్పిటల్కి, మార్చరీకి, బహుశా పోస్ట్ మార్టం చేయాల్సిన పని ఉంటుంది కదా, పోస్ట్ మార్టానికి. మిగిలిన వాళ్ళందరూ చూడండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది కూడా నాకు వినాలని ఉంది. అక్కడ ఘటనను గుడ్లు అప్పగించి చూసిన వాళ్ళంతా, అంటే అతని చేతిలో ఆ మహిళ ఎంతో నరకాన్ని అనుభవించుండొచ్చు, నరక యాతన అనుభవించుండొచ్చు. బహుశా భార్యను చంపేయడానికి అతను ప్రయత్నం కూడా చేసుండొచ్చు. ఏం చేశాడు అనేది నాకు ఒకసారి నేను మా ప్రతినిధితో కూడా మాట్లాడాలి. కానీ కాళ్ళు చేతులు కట్టేశారు. మరి ఆమె ఒక్కతే కట్టేసిందా కాళ్ళు చేతులు? మిగిలిన వాళ్ళందరూ కలిసి కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత తాడిని భార్య చేతకు అప్పగించి చుట్టూ వెళ్ళి దాన్ని వీడియో తీశారు అన్నది కూడా నాకు తెలియాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి రామారావుతో కూడా మాట్లాడతాను. రామారావు, గ్రామస్తులందరూ కలిసే సహకారంతోనే ఆమె చంపేసిందా, లేదా గ్రామస్తులు మనకెందుకు లేని ఆగిపోయారా? ఏం జరిగింది అసలు? భార్య భర్తను అంత నిర్దయగా, అంత కర్కశంగా చంపేయడానికి కారణం ఏంటి? రోహిత్, ఈ ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ భార్య భర్తల మధ్య గత కొంతకాలంగా కూడా విభేదాలు ఉన్నాయి. ఏదైతే భర్త హైదరాబాద్ లో హోంగార్డ్ గా పనిచేసేవాడు, అయితే వీళ్ళకి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన తర్వాత కొంతవరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే అమరేంద్ర, ఎవరైతే చనిపోయిన మృతుడు అమరేంద్ర ఉన్నాడో, అమరేంద్ర మద్యానికి బానిసైనప్పటి నుంచి కూడా భార్య అరుణ అలాగనే భర్త అమరేంద్ర మధ్య విభేదాలు మొదలయ్యాయి. తరచూ తాగి రావటం, ఇంట్లోకి వచ్చేసి భార్యను వేధించడం కూడా జరుగుతూ ఉంది. సో అలాగనే అక్కడితో ఆగకుండా డ్యూటీకి కూడా సక్రమంగా వెళ్లేవాడు కాదు. దీంతో ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అతను డ్యూటీకి కూడా సక్రమంగా వెళ్లకుండా పూర్తిగా మద్యానికి బానిసైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అతని ఉద్యోగం కూడా, హోంగార్డ్ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. అయినప్పటికీ కూడా అతని ప్రవర్తన అయితే మార్పు రాలేదు. సుమారు 2-3 ఏళ్ల పాటు భర్త వేధింపులు భరించినటువంటి భార్య అరుణ చివరికి ఇక భర్త మారడు, పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు తాగి రావడం. అంటే నిజానికి వేధింపులు, తాగుబోతు అయిపోయాడు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, ఆమె వదిలేసేయచ్చు. కానీ ఎందుకు చంపేసింది అంటే, భార్యను చంపడానికి అతను ఏమైనా ప్రయత్నం చేశాడా? కాళ్ళు చేతులు కట్టింది ఎవరు? నిజానికి కాళ్ళు చేతులు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చి నడి రోడ్డు పైన చంపడంలో గ్రామస్తులు కూడా సహకరించారా, లేక ఆమె ఒక్కతే ఆ పని చేసిందా? ఎసరో అయితే ఇక్కడ చాలా రోజుల పాటు వీళ్ళిద్దరూ కూడా విడిగా ఉన్నారు. ఏడాది పాటు కూడా భార్య అరుణ కొత్తపాలెం పుట్టింటికి వచ్చేసింది, ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే
ఈ భర్త ఏదైతే అమరేంద్ర మద్యం తాగి మళ్ళీ అత్తగారింటికి రావటం జరిగింది. భార్యను తనతో పాటు రావాలని కోరటం జరిగింది. దాంతో పాటు నువ్వు రాకపోతే నేను ఊరుకునేది లేదంటూ కూడా ఒక కర్ర తీసుకొని భార్యపై దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఆ సమయంలోనే అరుణ తిరగబడింది భర్త మీద. ఎందుకంటే అప్పటికే భర్త మీద పూర్తిగా విరక్తి చెందింది. అతని వేధింపులు తట్టుకోలేక ఇంటికి వచ్చి ఏడాదిగా దూరంగా ఉంటుంది. సో మళ్ళీ భర్త రావటం, అలాగనే వచ్చే సమయంలో మళ్ళీ ఇతను మద్యం దాగొచ్చాడు. సో అది కూడా ఆమెకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే మద్యానికి బానిసయ్యే వేధించాడు. ఆ వేధింపులు తట్టుకోలేకనే ఇంటికి వచ్చేసింది, పుట్టింటికి. సో మళ్ళీ పుట్టింటికి కూడా మద్యం దాగొచ్చేసి తనని మళ్ళీ రావాలి అని వేధించడమే కాకుండా కర్ర తీసుకొని వచ్చి తనపై దాడికి కూడా ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలోనే అరుణ కూడా భర్త మీద రివర్స్ అయింది. భర్త చేతిలో ఉన్నటువంటి కర్రను లాక్కొని ఏదైతే మళ్ళీ భర్త తలపైన కొట్టింది. దాంతో అతనికి తీవ్ర గాయమైంది. వెంటనే ఇక ఎలాగైనా సరే ఇతను నన్ను బతకనియడు, ఈ విధంగా ఏదైతే దూరంగా ఉన్నప్పటికీ కూడా తనని ఇంకా ఉంచడు, ఈ వేధింపులనే ఇలాగనే కొనసాగుతున్నాయని ఆమె భావించుంటుంది. సో వెంటనే ఇంట్లో ఉన్నటువంటి తాడు తీసుకొని తాడు కట్టేసింది. అయితే ఈ సమయంలో అరుణ ఒక్కతే ఉంది. ఎందుకంటే అల్లుడు వేధింపులు అనేవి అత్తమామలకి, అరుణ తల్లిదండ్రులకు తెలుసు. సో అల్లుడు వచ్చిన సమయంలో కొంత బీభత్సమైనటువంటి వాతావరణం కూడా సృష్టించేవాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏదైతే అమరేంద్ర వచ్చిన వెంటనే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, ఏదో గొడవ జరుగుతుంది అని వాళ్ళు ముందే ఊరించి బయటికి వెళ్లారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో తర్వాత కానీ ఏంటి, ఓకే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది, కానీ అంతమంది ఏదో కోళ్ళు కోస్తున్నట్టుగా వాళ్ళు చూసుకుంటూ, నిజానికి కోళ్ళు కోస్తున్నప్పుడు చూస్తేనే కొంత బాధాకరంగా ఉంటుంది. కానీ మనిషిని చంపేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే కనీసం ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడ కొంచెం పొట్టేసుకుని లావుగా ఇటు ఒక అబ్బాయి తిరుగుతున్నాడు. కనీసం వెళ్ళి అరే మనిషి ప్రాణం కదా ఆపుదామని ఎవరు కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇక్కడ ఇష్యూలో చూసుకున్నట్లయితే ఆమె ఇంట్లో గొడవ జరిగింది వేరు. అయితే బయటికి తీసుకొచ్చి గాయపడినటువంటి భర్తను బయటికి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసింది. అలాగనే మెడకు తాడు బిగించేసి నడి రోడ్డు మీద తీసుకొచ్చేసి ఆ భర్త చనిపోయేంత వరకు కూడా అలాగనే తాడును లాగిపెట్టి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే నడి రోడ్డు మీదనే ఈ ఘటన జరుగుతుంది. సో మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళు కూడా బయటనే ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. అలాగనే ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవటం అనేది మాత్రమే తీవ్ర విమర్శలకు దావిస్తుంది. కనీసం ఒక మనిషిని నడి రోడ్డు మీద, సో భర్తని భార్య చంపుతుండొచ్చు, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, అది ఇంట్లో జరిగితే ఎవరికి తెలియదు. కానీ నడి రోడ్డు మీద జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా ఎవరు కూడా ఈ విషయం గురించి మాకెందుకు, ఒకవేళ అడ్డు వెళ్తే ఇంకేమైనా జరుగుద్దామన్న ఉద్దేశం ఏవో, కానీ ఎవ్వరు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కావచ్చు, అలాగే పెద్దోళ్ళు ఉన్నారు, అక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, ఎవ్వరూ కూడా కనీసం ఆమెను ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. అలాగనే కనీసం ఈ విషయాన్ని, ఎందుకంటే అక్కడ చాలాసేపు అలాగనే ఆ భర్తని చంపేందుకు ప్రయత్నించిన సమయంలో ఒక్కళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దాంతోపాటు కనీసం తాము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మధ్య మళ్ళీ విభేదాలు మొదలయ్యే అవకాశం ఉందన్న భయపడినా కనీసం పోలీసులకు కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చినట్లయితే, గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా సరే, ఎందుకంటే సమాచారం ఇస్తే వాళ్ళైనా అడ్డుకునే అవకాశం ఉంటుంది. అలాగనే అతని ప్రాణాలైతే పోకుండా కాపాడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఈ రెండు పనులు కూడా చేయలేదు. పూర్తిగా అతన్ని చంపుతున్నా కూడా కనీసం పట్టించుకోలేదు. అలాగనే అతను చనిపోయేంత వరకు కూడా అక్కడ ఏదో వేడుక జరుగుతుంది, ఏం జరగట్లేదు, అక్కడ ఏమి పెద్ద ఇష్యూ కాదన్నట్టు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి క్లియర్ గా అనిపిస్తుంది. దీని మీద నడి రోడ్డు మీద కానీ ఏమంటారు, నిజం అక్కడ జరుగుతున్నది జాతర కాదు, పోతున్నది ఒక మనిషి ప్రాణం. పైగా కాళ్ళు చేతులు కట్టేసింది, నిస్సహాయంగా ఉన్నాడు, అసహాయంగా ఉన్నాడు. పోన్లేమ్మ వదిలే, మామూలుగా కొడుతూ ఉంటేనే పోన్లే వదిలేసాయి అంటాం. కానీ అక్కడ ప్రాణం పోతుంది, చూస్తోంది, ఇట్లా పట్టుకొని ప్రాణం పోతుందా లేదా అని పీక పట్టుకుని చూస్తుంది. పీక మీద కాలు పెట్టింది, పీక చుట్టూ తాడు కట్టింది, లాగి పట్టుకుని చూస్తూ ఉన్నప్పుడు అంతలా ఎలా చూడగలిగారు అక్కడ ఉన్న జనం? కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు అసలు? అంటే వాళ్ళు కూడా పోలే చచ్చిపోతే చచ్చిపోయి అని అనుకున్నారా, చంపేస్తే చంపేయని అని అనుకున్నారా? ఖచ్చితంగా రోహిత్, అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే మాత్రం ఇది వాళ్ళ మధ్య ఎప్పుడు జరిగేటువంటి గొడవే. ఆ భర్త వేధింపులకు గురి చేస్తాడు. ఈ విధంగా ఏదైతే పుట్టింటికి వచ్చినప్పుడు అత్తగా ఏదైతే అరుణ పుట్టింటికి వచ్చిన సమయంలో, అల్లుడు అమరేంద్ర వచ్చిన సమయంలో కూడా గొడవలు జరిగితే వాళ్ళు కొట్టుకోవటం అనేది కామను. సో అయితే ఈ స్థాయిలో జరుగుతుంది అనేది అయితే తాము ఊహించలేదు. అతనికి బుద్ధి చెప్పడంలో భాగంగా ఈ విధంగా చేస్తుంటుంది. సో దీంతో పాటు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరగటం, ఇలాంటి కొట్టుకోవటం అనేది వాళ్ళు అక్కడ ఏదంటే వాళ్ళ కుటుంబం మధ్య గొడవగానే చూశారు తప్పితే
అసలు మనిషి ప్రాణం పోతుంది అన్న కోణంలో అయితే చూడలేదు. వాళ్ళకి ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొంత వీళ్ళిద్దరి మధ్య అన్న గొడవ, అతను మద్యం తాగి రావటం, కొంత రూడ్ గా బిహేవ్ చేయటం అనేది సో అక్కడ వాళ్ళు చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకు వచ్చిన గొడవ, మాకు అతనితో పెట్టుకోవటం దేనికి, వీళ్ళతో వైరం దేనికి అన్న ఉద్దేశంతోనే అక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగనే వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే అక్కడ భార్య భర్తని తాడు మెడకి బిగించి లాగుతున్న సమయంలో కూడా వాళ్ళు ఇలాగనే ఎప్పుడు ఇతను ఎలాగనే చేస్తాడు, సో ఏమో భరించలేకపోతుంది, ఇలాంటి మాటలే మాట్లాడుకున్నారు. కానీ మనిషి ప్రాణం పోతుంది, మనం కాపాడాలి, ఏదేమైనా అక్కడ అతను ఎలాంటి దుర్మార్గుడైనా కావచ్చు కాపాడాలి. అలాగనే ఇంకోటి, ఇతన్ని భర్తను చంపితే ఆమెకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఆమె కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, పిల్లలు ఉన్నారు, సో వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా కొంచెం పెద్దరికంగా ఆలోచించే వాళ్ళైతే ఏదైనా ఇబ్బంది ఉంటే కొట్టొచ్చు, కానీ ఇంకా అంతకు మించి మళ్ళీ రెండు పక్కల ఇబ్బంది పడే విధంగా చూడకుండా కూడా అంటే ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే పిల్లలు కూడా ఉన్నారా? ఎస్, 2 పిల్లలు ఉన్నారు రోహిత్. సో అక్కడ ఎవరు కూడా ఇవన్నీ ఏం ఆలోచిస్తలేదు, కేవలం అక్కడ గొడవ జరుగుతుంది, మనకెందుకు, మనకేం సంబంధం లేదు, ఏదన్నా మనం ఇంటర్ఫీర్ అయితే ఇంకేదైనా జరుగుద్దేమో, మనకు అనవసరంగా అంటే నిజానికి కొన్ని దాడులు జరుగుతూ ఉంటాయి, రౌడీ గ్యాంగ్లు లేకపోతే ఎవరైనా చేతిలో మారణాయుధాలు ఉన్నప్పుడు అలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళి ఆపే ధైర్యం చేయరు, ఎందుకంటే తమ పైన ఎక్కడ దాడి చేస్తారోనని. కానీ అక్కడ అలాంటివి ఏమీ లేవు. మహిళ చాలా మంది ఉన్నారు, చచ్చిపోతున్నాడు అని తెలుస్తూ ఉంది, కనీసం ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది అంతమంది చూస్తున్నప్పుడు అంటే అంతమంది కూడా పోలే చచ్చిపోయి అనుకున్నారా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరి విషయాల్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ చేసుకోనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే సిటీస్ లో మీరు చెప్పినట్లు అలా ఉంటుంది, ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చేతిలో మారణాయుధాలు, కత్తులు కావచ్చు, గొడ్డళ్ళు ఇలాంటివి ఉంటే మళ్ళీ మన మీద అటాక్ చేస్తారేమో ఉంటుంది. ఆ గ్రామాల్లో అయితే మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. ఏదైనా ఎక్కడైనా గొడవ జరుగుతున్నా, కొట్టుకుంటున్నా కూడా పోయి మనుషులను ఆపటం కానీ, వాళ్ళ మధ్య కాంప్రమైజ్ చేయడం కానీ, వాళ్ళని పక్కకు పంపించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్లయితే, కొత్తపాలెంలో జరిగినటువంటి ఇష్యూ చూసినట్లయితే నడి రోడ్డు మీద, అది ఒక పల్లెటూరు నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపుతున్నా కూడా గ్రామస్తులు ఎవరు కూడా కనీసం పట్టించుకోలేదు, కాపాడటానికి ప్రయత్నించలేదు. అసలు ఆ కుటుంబం ఏమైపోద్ది, రేపు ఆ మహిళకైనా ఇబ్బందే, భార్య అరుణకైనా ఇబ్బంది జరుగుద్ది, అతను చనిపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివి కామను. సో ఇలాంటి వాటిని పెద్దలుగా ఉండేవాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కానీ సర్ది చెప్పాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడం అనేది అయితే మాత్రం తీవ్ర విమర్శలకు దావిస్తుంది. అలాగనే అక్కడ ఉన్నటువంటి వీడియోలు ఏదైతే వైరల్ గా మారి ఆ వీడియోలు చూసినట్లయితే నిజంగా ఇలాంటి వాళ్ళు ఎలాగున్నారు అంటే, గ్రామాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా, కనీసం జరుగుతుంటే ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి జనం కూడా ఇలాగ తయారయ్యారా. అందుట్లో అక్కడ మహిళ ఒకవేళ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవటం, ఒక మనిషి ప్రాణం కళ్ళ ముందే పోతున్న అతను రక్తపు మడుగులు ప్రత్యేకించి, ఎందుకంటే తల మీద గాయం అవడంతో అతను కొంత తీవ్రమైన తలపైన రాయితో కొట్టి ఆ తర్వాత మళ్ళీ పీకకు తాడు బిగించి చంపేసిందా? తలపై రాయితో కూడా కొట్టిందా? రోహిత్, ఇంట్లోనే కర్రతో దాడి చేయడానికి అమరేంద్ర ప్రయత్నించిన సమయంలో భర్త చేతిలో ఉన్నటువంటి కర్ర లాక్కుంది, తనని కాపాడుకునే క్రమంలో మొదట కొట్టింది. సో అక్కడ తనని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం వరకు ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు, సమాజం కావచ్చు, అది చట్టం కావచ్చు, తనని కాపాడుకునే ప్రయత్నం చేసే వరకు మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తారు. సో తర్వాత జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తాళ్లు చేతులు కట్టడం, నడి రోడ్డు మీదకి తీసుకొని రావటం, మెడకి ఆ తాడు బిగించటము, అలాగనే ఆమె కాలు భర్త బాడీపై పెట్టడం, చనిపోయేంత వరకు కూడా ఆ విధంగా తాడుతో లాగటం అనేది అయితే మాత్రం ఎవ్వరూ ఎక్స్క్యూజ్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత దారుణంగా ఇప్పుడేంటి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారా? పోలీసులు కూడా అక్కడికి వచ్చారు, ఆ బాడీని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? అయితే ఘటన జరిగిన తర్వాత పోలీసులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఒక పావు గంట 20 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి రావటం జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అరుణ తల్లిదండ్రులు కూడా విచారించడం జరిగింది. ఏం చెప్పారు పోలీసులకు? ఏం చెప్పారు వాళ్ళు? పోలీసులకు ఏం చెప్పారు? గ్రామస్తుల వెర్షన్ కావాలి. ఆమె ఖచ్చితంగా చెప్పొద్ది, నన్ను వేధిస్తున్నాడు, నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి చంపేశాను అని. కానీ అతను చంపటానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో, అంటే కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో కూడా ఆమె కర్కశంగా చంపాలని కసితో చంపేసింది అతన్ని. సో అలాంటి సందర్భాన్ని కూడా అక్కడ గ్రామస్తులు చూస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు వచ్చి అడిగినప్పుడు పోలీసులకు ఏం చెప్తున్నారు గ్రామస్తులు?
సో గ్రామస్తులు కూడా ఇదే చెప్పారు. తాము ఏదైతే అమరేంద్ర అక్కడికి రావటం జరిగింది, వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు, భార్యతో మాట్లాడాడు, అక్కడ ఇంట్లో కేకలు వినపడ్డాయి. తర్వాత ఆ అరుణ అమరేంద్రను బయటికి తీసుకొని వచ్చింది. బయటికి తీసుకొని వచ్చిన సమయంలో అతనికి తలకి గాయమైంది. సో అతను కొంత పూర్తిగా ప్రతిఘటించే పరిస్థితుల్లో అయితే లేడు. ఆ సమయంలోనే ఆమె తాడుతో మెడకి బిగించేసి అతను చనిపోయేంత వరకు కూడా నీ వేధింపులు నేను భరించలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు అంటూ కూడా ఆమె బలంగా లాగటం చూసామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగే, వాళ్ళిద్దరు కొట్టుకోవటం, తల్లిదండ్రుల వద్దకు రావటం, పంచాయతీ జరగటంతో కొంత పెద్దలు సర్ది చెప్పిపోవడం, ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు సర్ది చెప్పడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో రెగ్యులర్ గా అలా జరుగుతుంది. ఇంత స్థాయిలో అయితే ఇది చేస్తారు, చనిపోతాడు అని భావించలేదు. కొంత అతన్ని మళ్ళీ వదిలేస్తారు అని అనుకున్నాం, కానీ ఈ విధంగా జరుగుద్దని మేమైతే అనుకోలేదు. అయితే వాళ్ళ మధ్య గొడవలు మామూలే కాబట్టి సో మేమేమి ఇంటర్ఫీర్ అవ్వలేదు అన్నట్టుగా పోలీసులకు చెప్పారు. అయితే అక్కడ పోలీసులు అయితే మాత్రం ఆ చుట్టుపక్కల, ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ లో ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఒక ముసలి వ్యక్తి అక్కడ తిరగటం కావచ్చు, అలాగే బైక్ మీద కావచ్చు, అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నటువంటి యువకులు కావచ్చు, సో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించారు. అక్కడ ఏం జరిగింది, ఏ సమయంలో ఏం జరిగింది అనేది మొత్తం కూడా డేటా సేకరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం అరుణ పోలీసుల అదుపులో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. రోహిత్. రైట్ రామారావు, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదో జాతర కాదు, ఏదో వేడుక కాదు, అక్కడ పోతున్నది ఒక ప్రాణం, ఆమె భర్త ప్రాణం. ఆమెనే 3 ముళ్ళు వేసి కట్టుకున్నాడు అతను, కానీ అతని మెడలో ఇప్పుడు ఒక ఉరితాడు వేసి బిగించి చంపేసింది ఆ భార్య. అతని వేధింపులు భరించలేక చంపేసింది అని చెప్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, రైట్ సైడ్ చూస్తున్నారు. ఆ వ్యక్తి హోంగార్డ్గా పనిచేసేవాడు, గతంలో మద్యానికి బానిస అయ్యాడు. ఉద్యోగం అంటే బాధ్యత లేదు, కుటుంబం అంటే బాధ్యత లేదు, ఏమాత్రం బాధ్యత లేకుండా ఉండటంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ భార్యను వేధిస్తూ ఉండేవాడు. సో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య దగ్గరికి వచ్చాడు, మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. ఇక వేధింపులు భరించలేక అతని కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డుపైకి తీసుకొచ్చి మెడ చుట్టూ తాడు బిగించి కసిగా పీక మీద అడిగేసి ఆ మెడ చుట్టూ ఊపిరి ఆగిపోతున్నా సరే కనీసం మనిషిని చంపేస్తున్నాను అనే బాధ కూడా లేకుండా, భర్తను చంపేస్తున్నాను అనే బాధ కూడా లేకుండా ఆమె నిర్దయగా కర్కశంగా చంపేసింది. ఆ సమయంలో చుట్టూ జనం చూస్తూ ఉన్నారు. ఆమె ఏదో ఇంట్లో ఎవరికి కంటపడకుండా చంపేయలేదు, అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు పైన చంపేస్తుంది. అఫ్కోర్స్ ఎంతో విసుగుపోయి ఉండొచ్చు, ఎంతో వేదనకు గురై ఉండొచ్చు, కానీ జనం చూస్తున్నారు, అక్కడ చుట్టూ ఉన్న జనం చూస్తున్నారు. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అతని పోలీసులకు అప్పగించి ఉండుంటే చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుని ఉండేవారు. గతంలో కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ పంచాయతీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇలా గతంలో వారిద్దరి మధ్య చాలా తగులు జరిగాయి, గొడవలు జరిగాయి. కానీ ఈసారి బహుశా చచ్చిపోతాడు అనుకోలేదు అని గ్రామస్తులు చెప్తున్నారు. అనుకోకపోవటం ఏంటి, కాళ్ళు చేతులు కట్టేసింది, ఆ పేకకు ఒక తాడుని గట్టిగా బిగించింది. ప్రాణం పోతున్నా ఆమె చూస్తూ ఉంది. ప్రాణం పోయేంత వరకు పీక బిగించి, చివరి శ్వాస ఆగిపోయేంత వరకు ఆ పీకకు ఆ తాడు బిగించి, పైగా తలపై రాయితో కొట్టి మరీ చంపేసింది. ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు మనం చూసాం. భార్యలను చంపిన భర్తల్ని మనం చూసాం, అలాగే భర్తలను చంపేసిన భార్యల్ని చూసాం. భర్తల చావుకు కారణమయ్యే భార్యలు పెరుగుతున్న సందర్భాన్ని చూసాం. అతుల్ సుభాష్ ఘటన, మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్ ఘటన తర్వాత పెద్ద ఎత్తున విమర్శ వచ్చాయి. మగవారికి కూడా రక్షణ కోసం చట్టాలు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అని చూసాం. ఎంతోమంది అమాయక భర్తలు భార్యల చేతుల్లో చచ్చిపోయి ఎముకల గూళ్ళుగా మారిపోయిన సందర్భాలను కూడా మనం చూసాం. ప్రియుడు మోజులో పడి భర్తల ప్రాణాలను తీసేసిన భార్యలను కూడా మనం చాలా మందిని చూసాము. అతుల్ సుభాష్ ఘటనపై దేశం మొత్తం విమర్శలు వ్యక్తం చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసి ప్రియుడి ముఖాన యాసిడ్ పోసి అతనే భర్తని నమ్మించడానికి ప్రయత్నం చేసిన ఒక భార్యను కూడా మనం చూసాం. అంటే బంధాలు ఏమైపోతున్నాయి అనే విషయం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా అలాంటి ఘటనే. భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. భర్త చాలా దుర్మార్గుడే, ఆమెను వేధిస్తూ ఉండేవాడు. వేధింపులు తట్టుకోలేని భార్య అతనికి దూరంగానే ఉండాలి, దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. కానీ అతను మరోసారి వచ్చి గొడవ పడటంతో ఇక అతన్ని చంపేస్తే తప్ప విముక్తి లేదు అని అనుకుని నడి రోడ్డుపైనే చంపేసింది. నడి రోడ్డుపైనే చంపేస్తోంది అంటే ఎంత విసిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రాణం పోతుంది, ఒక వ్యక్తి ప్రాణం పోతుందని మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో వేడుక చూస్తున్నారు. చూడండి ఒకసారి, ఆ పెద్దయిన అలా చూశాడు. కనీసం ఒక వ్యక్తిని చంపేస్తున్నప్పుడు మనం కంగారు పడతాం. ఎవరైనా ఆ వ్యక్తి ఎలాంటోడైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని కళ్ళ ముందు చంపేస్తూ ఉంటే కంగారు పడతాం, ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ
ప్రాణం పోతోంది, విలవిల్లాడుతున్నాడు, గిజగిజ కొట్టుకుంటూ ఉన్నాడు, కాళ్ళు చేతులు కట్టేసింది, పీక చుట్టూ ఒక తాడు వేసింది, పీక పైన అడుగేసింది. ఆ చంపేస్తున్నప్పటికీ కూడా ఎవరో ఆపే ప్రయత్నం చేయకపోవడం అనేది అక్కడ ఒక అజ్ఞానంలో ఉన్నారా జనం అంతా, లేదంటే పోన్లే చంపేని ఆమెకు పీడ విరగడైపోయిందని మిగతా వాళ్ళు కూడా భావించారా? వాళ్ళు ఏం భావించారు? ఒకసారి అక్కడికి మా ప్రతినిధిని పంపే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ మరణాన్ని ఆమె చంపేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆర్టీవీ అక్కడికి వెళ్ళి మా ప్రతినిధి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో అక్కడ చూసిన ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడించి వాళ్ళు ఎందుకు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదో మనం వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పైన? ఈ నడి రోడ్డు పైన భర్తను పీక చుట్టూ తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసిన ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నైట్ అర్ధరాత్రి వచ్చి చంపేసి